హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మీరందరూ కూడా మనశంకర్ ప్రసాద్ ట్రైలర్ చూశారు కదా. నాకైతే పిచ్చిగా నచ్చింది. లిటరల్గా చెప్తున్నా కదా, ఆఫ్టర్ రీఎంట్రీ బాస్ని మనం ఎలా అయితే చూద్దాం అనుకున్నామో లిటరల్గా అలాగే ప్రజెంట్ చేశాడు అనిల్ రావిపూడి. దాంట్లో అసలు 1% కూడా డౌట్ లేదు. ఓకే, అంటే వింటేజ్ బాస్ కామెడీ ఏదైతే మనం గతంలో చూసామో, ఘరానా మూడు కావచ్చు, జయచంద్ర దొంగ మొగుడు కావచ్చు, ఇంకెన్నో సినిమాలు ఉన్నాయి, అత్తకి మూడు అమ్మాయికి మొగుడు, అందరు వాడు, ఇటువంటి చాలా సినిమాల్లో బాస్ కామెడీకి ఫ్యాన్స్ ఉన్నారు. అంటే ఈ వర్గం ఆ వర్గం, ఆ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ అని లేరు, యునానిమస్ బాస్ కామెడీ టైమింగ్ ఆ రేంజ్ లో ఉండిద్ది. ట్రైలర్ రాకముందు సినిమా కాంబో ఫిక్స్ అయినప్పుడు కూడా నేను భగవంత్ కేసరి సినిమా నాకు అంటే నేను మెగా అభిమాని అయినప్పటికీ, అందరికీ తెలిసినప్పటికీ నేను భగవంత్ కేసరి సినిమా ఎంజాయ్ చేశాను. మీరు ఇంకోటి గమనించాలి, అనిల్ రావిపూడి మొదటి సినిమా నుంచి ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ వరకు హీరో ఏ జానర్ లో ఉన్నాడు ప్రెసెంట్, ఆ హీరో యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, దాని మీదే సినిమాలు తీశాడు. ఇప్పుడు ఆయన మహేష్ బాబుతో సినిమా తీశాడు, సర్లేదు నీకెవరు. సో అదేంటి, ఒక మంచి కామెడీ ప్లస్ యాక్షన్ రెండూ ఉంటాయి, రెండు చేయగలడు. ఆఫ్టర్ అంటే చిరంజీవి గారి తర్వాత నాకు తెలిసి కామెడీ టైమింగ్ లో బాగా చేయగలిగే హీరో, హెల్దీ కామెడీ మహేష్ బాబు గారు. సో ఆయన ఎలా ప్రజెంట్ చేయాలో అలా చేశాడు. అలాగే బాలకృష్ణ గారు ప్రెసెంట్ ఏ జానర్ లో ఉన్నారు, సో ఆయన ఎలా చూపించాలి అనేది ఆయనకు ఒక కొత్త గెటప్ ఇచ్చారు. సో అలాగే ఇప్పుడు చిరంజీవి గారి స్ట్రెంత్ ఏంటి, కామెడీ ప్లస్ ఫైట్స్ ప్లస్ స్వాగ్. సో అది దాన్ని ప్రజెంట్ చేశాడు. సో అనిల్ రావిపూడి గారి మొదటి నుంచి సినిమాలో ఆయన జానర్ ఏంటి అనేది మనం మైండ్ లో పెట్టుకుని జడ్జ్ చేయాలి. కొంతమంది నిజంగా మీరు ఒక సినిమాని ట్రయల్ చేసే ముందు మనం ఏ డైరెక్టర్ని ట్రయల్ చేస్తున్నాం, అతని గతంలో ఏ సినిమా తీసాడో, ఆయన మోడ్ ఆఫ్ సినిమాలు ఏంటి అనేది మైండ్ లో పెట్టుకుని ట్రయల్ చేయాలి. చాలా మంది సీరియల్ అంటున్నారు, నీకు సీరియల్ అనిపించవచ్చు, రేపు ఆ సీరియల్ చూసే ఫ్యామిలీసే బాస్ సినిమాలు వస్తారు. బాస్ ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్ ఫుల్. సీనియర్ జనరేషన్ హీరోస్ లో ఏ హీరోకి లేదు ఆఫ్టర్ బాస్ ఎవరైనా, ఈవెన్ వెంకీ అయినా కావచ్చు, ఈవెన్ వెంకీ కూడా, వెంకటేష్ గారికి కూడా బాస్ ఉండే ఫ్యామిలీ ఆడియన్స్ ఫస్ట్, బాస్ తర్వాతే సీనియర్ జనరేషన్ స్టార్ హీరోస్ లో వీళ్ళిద్దరికే ఇంకా యునానిమస్ గా ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా వచ్చేదంటే చిరంజీవి గారికి, వెంకటేష్ గారికి. సో ఆయన ఏం రాజమౌళి కాదు, గ్రాండియర్ తెత్తాకి మొదటి నుంచి ఇప్పటి వరకు ఆయన మోడ్ ఆఫ్ సినిమాలన్నీ ఇలాగే ఉంటున్నాయి, కామెడీ ఎంటర్టైనర్స్ ఆయన తీసేది. సో ఆయన సినిమాని మనం అలాగే చూడాలి. మీరు సీరియల్ అన్నంత మాత్రాన్నో, మీరు క్రింజ్ అన్నంత మాత్రాన్నో ఆ సినిమా కూడేదే ఉండదు. ఆయన సరదాగా సంక్రాంతికి వస్తున్నాడు, ప్రతి సినిమాతో పడతాడు. లిటరల్ గా ఇండస్ట్రీలో ఫ్లాప్ అయినటువంటి డైరెక్టర్స్ ఆఫ్టర్ రాజమౌళి ఎవరైనా ఉన్నారు అంటే ఎక్కువ సినిమాలు, ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ అంటే జస్ట్ 2-3 సినిమాలే తీశాడు. ఇండస్ట్రీలో ఆఫ్టర్ రాజమౌళి ఫ్లాప్ అయిన డైరెక్టర్ లో అనిల్ రావిపూడి. మనకి నచ్చినా నచ్చకపోయినా ఫరక్ పడదు, ఆయనకి ఒక కైండ్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు, ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. అనిల్ రావిపూడి సినిమాలు చూస్తారు. మనం ఎవరిని జడ్జ్ చేయడానికి, మన ఇంట్లో కూర్చొని 4 గోళ్ల మధ్యన నేను కావచ్చు, సోషల్ మీడియాలో ఎవరైనా కావచ్చు, ఆయనకి ఫరక్ పడదు. బికాస్ ఫ్యామిలీ ఆడియన్స్ ఈ రోజుల్లో సినిమా థియేటర్ రప్పించడం పెద్ద ఫీట్. ఆయన చాలా ఇట్లా రప్పిస్తున్నాడు ప్రతి సంక్రాంతికి కూడా. సో ఈ సంక్రాంతికి కూడా ప్రతి సంక్రాంతి ఒక ఎత్తు, బాస్ రీఎంట్రీ తర్వాత వాల్తెర వేరే కూడా రొటీన్ స్టోరీనే, నార్మల్ స్టోరీనే. బాసే చెప్పేశాడు ఇది రొటీన్ సినిమా రాసుకోండి, అదే రొటీన్ సినిమాతో కొట్టాడు. అనిల్ రావిపూడి కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ మనకు కనిపిస్తుంది. అనిల్ రావిపూడి తను మొదటి నుంచి ఏ సినిమాలు తీసాడో, ఏ కైండ్ ఆఫ్ సినిమాలు తీసాడో అదే ట్రీట్మెంట్ మనకు కనిపిస్తుంది. అది బాస్ తో తీస్తే ఎలా ఉంటుంది అనేది మనకి క్లియర్ గా కనిపించేస్తుంది ట్రైలర్ లో. సో ఎవడెన్ని మాట్లాడినా, ఎవడెన్ని వాగినా రేపు సంక్రాంతికి యునానిమస్ వారు వన్ సైడ్, అందరి సినిమాలు ఆడాలి కానీ బాస్ సినిమా మాత్రం టాప్ లో ఉంటది. అసలు ఎద్దుల బండ్లు కట్టుకుని వచ్చి మరి బాస్ సినిమా నేను ఖైదీ నెంబర్ 150కి చూసా, ఆ పుల్లు పల్లెటూరు నుంచి ఎద్దుల బండ్లు కట్టుకుని వచ్చి మరి చూడటం. ఈసారి మళ్ళీ రిపీట్ అవుద్ది. బాస్ రీఎంట్రీ తర్వాత బాస్ కెరియర్ లో హైయెస్ట్ కలెక్షన్ అవుద్ది. అలాగే అనిల్ రావిపూడి కెరియర్ కూడా ఈ సినిమా హైయెస్ట్ కలెక్షన్ అవుద్ది. ఆ రేంజ్ లో మాస్ బ్యాటింగ్ ఉంటుంది బాక్స్ ఆఫీస్ కలెక్షన్ దగ్గర. సో అది నా ఒపీనియన్. ట్రాల్ చేసే వాళ్ళ మీద మీ అభిప్రాయం కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.